అందరికీ నమస్కారం అండి. రెండో భార్య కథ ముగింపు. కళాకాంతులు లేని ఇంటికి ఆశాదీపమై వెలుగులు నింపుతావు అన్న నమ్మకం నాకు ఉంది. వికాస్కి రెండో పెళ్లి చేయడానికి ఎంతో మంది గొప్పింటి వాళ్ళు కూడా తమ పిల్లల్ని ఇవ్వడానికి పోటీ పడ్డారు. బయట నా మనవడుకున్న గౌరవం అటువంటిది. కానీ వాళ్ళందరి కాదని నిన్ను మాత్రమే నేను ఎంచుకున్నానమ్మా, నా నమ్మకాన్ని నిలబెట్టు అంటూ చెమ్మగిలిన కళ్ళతో గీత తలపై ప్రేమగా నిమిరింది. గీత మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా రాధికమ్మ గారినే చూస్తుంది. మళ్ళీ ఆవిడే, ఆ గీత నేను ఇలా చెప్పాను అని ఏమీ బాధపడకు, నా మనవడి మీద ప్రేమ నన్నిలా చెప్పిస్తుంది. అయినా వికాస్ మారినా మారకపోయినా వాడి కోసం నీ జీవితం నిస్సారం చేసుకోకు. నీ కోసం నువ్వు జీవించు, నీ మనసుకు నచ్చినట్లు నువ్వు నడుచుకో. నీకు చదువు అంటే చాలా ఇష్టమని తెలిసింది. ఆగిపోయిన డిగ్రీ మళ్ళా పూర్తి చేయమ్మా. ఊర్లో అందరికీ సహాయపడుతుండేదానివి. అలాగే ఇక్కడ కూడా నీ ఇష్ట ప్రకారం నడుచుకో. కానీ భార్యగా నీ భర్తకు నువ్వు చేయవలసిన మాత్రం నిర్లక్ష్యం చేసుకోకు అంటూ గీతోపదేశం చేసినట్లే చెప్పింది. రాధిక అమ్మగారు ఆవిడ చెప్పిన దాంట్లో నీకోసం నువ్వు బతకాలి అన్న మాటలు గీత మనస్సుకు హత్తుకున్నాయి. అవును, వికాస్కి నేను ఇష్టం లేకపోతే ఇంకా నాకు జీవితమే లేదా? తను పుట్టింది ఒక్క వికాస్ కోసమే కాదు కదా. తాను చేయవలసింది ఇంకేదో ఉంది. ఎందుకు ఇన్ని రోజులు పిచ్చిదానిలా బాధపడ్డాను? తనలో తానే ఆలోచించింది. మరొకసారి పరమేశ్వరుడికి నమస్కరించింది. ఇప్పుడు ధైర్యంగా లేచి, రండి అమ్మమ్మగారు, ఇంటికెళ్దాం అంటూ బయలుదేరింది. తరువాత 2 రోజులకే రాధికమ్మగారు ఊరికెళ్ళిపోయారు. కానీ వెళ్లే ముందు వికాస్ని పిలిచి, పెళ్లికి ముందు నీవు పంపించిన మెసేజ్లు ఏమీ గీతకి తెలియవురా. నీవు ఆ అమ్మాయిని భార్యగా చూడకపోయినా పర్వాలేదు, కానీ ఒక మనిషిగా మాత్రం చూడు అని కాస్త గట్టిగానే చెప్పింది. అలాగే గీత చదువుకు కొన్ని ఏర్పాట్లు కూడా చేసి వెళ్తున్నాను అని చెప్పింది. ఇప్పుడు గీత చాలా బిజీగా మారిపోయింది. ఈ మార్పుకు మరికొంత సహాయం చేసింది శ్యామ్ గారు. ఒకరోజు శ్యామ్ గీతని కలవడానికి ఇంటికి వచ్చారు. గీత మొదటి భార్య స్వప్న గురించి చాలా విషయాలు చెప్పాడు. తను కూడా చాలా ఆసక్తిగా విన్నది. అలాగే తాను చేయాలనుకున్న పనుల గురించి కూడా చెప్పింది. శ్యామ్ కూడా సంతోషంగా వాటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా గీతకి ఇచ్చాడు. ఇప్పుడు గీత ఉదయం లేచిన దగ్గర నుంచి తన రోజు మొత్తం టైం సద్వినియోగం చేసుకుంటుంది. అత్తగారికి వేసుకోవాల్సిన మందులు తనే దగ్గర ఉండి ఇవ్వడం, డాక్టర్ చెప్పిన చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించడం మొదలుపెట్టింది. చిందరవందరగా ఉన్న మరుదుల రూములన్నీ పనివాళ్ల సహాయంతో సర్దించింది. మరుదులిద్దరూ తనని వ్యతిరేకించారు. వాళ్ల రూమ్లో అడుగు పెట్టొద్దు అని అన్నారు. అయినా గీత చిరునవ్వుతో, ఇల్లు నీట్గా ఉంచడం నా బాధ్యత, నా కర్తవ్యం, నా పని అని చెప్పి వాళ్ళని కొంచెం మార్చగలిగింది. ఇంకా తాను తెలుసుకున్న అనాథ శరణాలయాలకు వెళ్ళి అక్కడ వాళ్లకు కావలసిన అవసరాలు ఒక బుక్లో నోట్ చేసుకుని వచ్చేది. ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుంది. దానిలో శ్యామ్ చాలా మందిని జాయిన్ చేశాడు. అందులో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆర్ఫాన్స్కి సహాయం చేసి ముందుకు వచ్చేవారు. ఆ సహాయాన్ని గీత స్వయంగా తీసుకెళ్లి వాళ్లకు అందించేది. ఇంకా తనకు ఇష్టమైన పని చదువు చెప్పడం. అందుకోసం దగ్గరలో ఉన్న ఒక మురికివాడకు ఎంచుకుంది. అక్కడ జీవించే వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీలు. తల్లిదండ్రులు పనులకు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలే ఇళ్లకి కాపలా ఉండేవారు. వారికి ఎటువంటి స్కూల్ సహాయం లేదు. వాళ్ళందరినీ ఒక చెట్టు కింద కూర్చోబెట్టి మెల్లగా అక్షరాలు నేర్పించడం, అవసరమైన వాళ్ళకి చిన్న చిన్న పుస్తకాలు కొనివ్వడం చేసింది. ఈ పని గీతకి చాలా సంతోషం ఇచ్చేది. అప్పుడప్పుడు సహాయంగా శ్యామ్ కూడా వచ్చేసేవాడు. ఒకరోజు గీత మరిది సత్య అదే దారి వస్తూ మురికివాడ దగ్గర ఆగి ఉన్న వాళ్ళ కారు చూశాడు. ఇక్కడికి ఎవరు వచ్చారు అబ్బా అని లోపలికి వెళ్ళి చూశాడు. అప్పటికే గీత పిల్లల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకొని వాళ్ళకెంతో సంతోషంగా పాఠాలు చెప్తుంది. సత్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే గీత మీద ఇంట్లో ఎవ్వరికి మంచి అభిప్రాయం లేదు. కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అనే ఆలోచన ఉంది. కానీ ఒక్కసారిగా గీత చాలా ఉన్నతంగా కనిపించింది. సత్యకి ఇదే విషయాన్ని ఇంటికెళ్ళి తన చెల్లి తమ్ముళ్ళకు కూడా చెప్పాడు. తరువాత గీత తన డిగ్రీ పరీక్షలు కూడా పూర్తి చేసింది. సత్య దగ్గరుండి ఎగ్జామ్కి తీసుకెళ్లాడు. మెల్లగా అందరి మనస్సులను గెలుచుకుంది. కానీ ఒక్క వికాస్ని మాత్రమే ఇంకా మార్చుకోలేకపోయింది. హడావిడిగా తిరుగుతూ గీత ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసింది. సత్యకి కేక్ తీసుకురమ్మని చెప్పింది.
అందరూ 5 గంటల కల్లా ఇంటికి వచ్చేయాలి అని చెప్పింది. అన్నట్టుగానే మామయ్యతో సహా అందరూ 5 గంటలకే ఇంట్లో ఉన్నారు. ఒక్క వికాస్ తప్ప. గీత ఎందుకు రమ్మందో ఎవరికీ తెలీదు. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హాల్‌లో టేబుల్ నీట్‌గా డెకరేట్ చేసి దానిపై వాళ్ళ రూమ్‌లో ఉన్న స్వప్న ఫోటో తీసుకొచ్చి పెట్టింది. ఇంతలో కేక్ కూడా వచ్చింది. అన్నీ అరేంజ్ చేసి, మావయ్య గారు, ఈరోజు మీ కోడలు పుట్టినరోజు. తను మనతో లేకపోయినా మనందరి మనస్సుల్లో సజీవంగానే ఉంది. అందుకే స్వప్న బర్త్‌డే సెలబ్రేట్ చేయాలనుకున్నాను. రండి, మీరే కేక్ కట్ చేయండి అంది. అందరూ గీత వైపు ఆశ్చర్యంగా చూశారు. అందరికీ గీత చాలా ఉన్నతంగా కనిపించింది. కానీ గీత మామగారు, నేను కాదమ్మా, వికాస్‌కి ఫోన్ చేస్తాను. వాడు వచ్చి కేక్ కట్ చేస్తాడులే అని వికాస్‌కి ఫోన్ చేయబోయాడు. కానీ అప్పటికే వికాస్ హడావుడిగా లోపలికి వస్తున్నాడు. వెనుక శ్యామ్ గారు కూడా ఉన్నారు. వికాస్ వారితోనే ఫోన్లో మాట్లాడుతున్నాడు. అంకుర అనాథ శరణాలయమేనా? అవునండి అనే సమాధానం వినబడింది. ఈరోజు నా భార్య పుట్టినరోజు. నేను మరికొన్ని గంటల్లో మీ శరణాలయానికి వస్తాను. పిల్లలకి అవసరమైన వస్తువులు ఏం కావాలో కొంచెం చెప్తారా అని అడిగాడు అంటూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. కానీ అవతల పక్క నుండి, వికాస్ గారు, ధన్యవాదములు అండి. ఆల్రెడీ స్వప్న గారి పేరు మీద ఈరోజు ఉదయమే పిల్లలకి స్వీట్స్, బట్టలు, వాళ్ళకి అవసరమైన బుక్స్ కూడా మీ ఇంటి నుండి గీత గారు అందజేశారు. పిల్లలతో 1 గంట ఇక్కడే గడిపి వాళ్ళని ఆటలు కూడా ఆడించారు. గీత గారికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్పండి. ఫోన్లో వినపడిన సమాధానంతో వికాస్కి ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అనిపించింది. అప్పటికే వికాస్ కోసం ఎదురు చూస్తున్న అందరూ అన్నయ్య రా తొందరగా అంటూ పిలుస్తున్నారు. తరువాత వికాస్ కేక్ కట్ చేశాడు. సత్యకి, చిన్న తమ్ముడికి, చెల్లెమ్మకి అందరికీ కేక్ తినిపించాడు. గీత మాత్రం ఒక పక్కన నిలబడి వికాస్ మొహంలో ఆనందం వెతుకుతుంది. స్వప్న ఫోటో చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా తడుముతూ, స్వప్న, నువ్వెంత అదృష్టవంతురాలో కదా. ప్రేమ పేరు చెప్పి ప్రాణాలు తీస్తున్న ఈ రోజుల్లో నువ్వు బాహ్యంగా లేకపోయినా నిన్నెంత ప్రేమిస్తున్నాడు అనుకుంటూ